మీ కాక రాధాకిషన్ యాదవ్ సంబంధించిన దాంట్లో కూడా ఫోన్ కాన్వర్జేషన్ బయట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు ఆయన మీద కూడా, అంటే రకరకాలుగా. దీని ఇట్లా చూస్తారు మరి మీ మండల్ ఫ్యామిలీ? ఇప్పుడు వీళ్ళంతా రాత్రి పొద్దున్న లేస్తే తాగడు, తాగబోతు కొడుకులతో నాకు అవసరం లేదు. తాగి రాత్రి మాట్లాడదు, తాగేటోళ్ళతో అవసరం లేదు. అసలు వీడియోలు మొగోడు అయితే రా ఎడిపోతున్నాం, మేము ఇన్నే ఉన్నాం కదా, మల్కాయలో ఉన్నాం కదా, ఫోన్లో గానగానలు మాట్లాడతారు. మొగోడు ముంగడికి వస్తాడు, మొగోడు కొట్లాడతాడు, గానగానగా ఫోన్లు చేయడు. ఆ రోజు కూడా ఆ కాక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మొత్తం వీడియో చూసి, ఫస్ట్ మొత్తం క్లియరెన్స్ వీడియో చూసి ఎవరిది తప్ప అని ఎంక్వైరీ చేసినాకనే ఫోన్ చేసి, అప్పటిదాకా ఫోన్ చేయలే ఆయన. అది ఎప్పుడైంది? మార్నింగ్ అయింది ఇన్సిడెంట్ 11:30కి. ఈయన ఫోన్ చేసినప్పుడు 5:30, 6 అంతసేపు ఆల్రెడీ అంత కలెక్ట్ చేసుకుంటే ఎవిడెన్స్ కరెక్ట్, తప్పకూడదు అనేది అడిగిండు. వస్తున్నా మాట్లాడదామంటే అయిపోతుంది, అది వస్తున్నా మాట్లాడదామంటే అయిపోయేదానికి ఇంత చేసుకున్నానికి ఇంతకన్నా ఎక్కువ అనుభవిస్తాం. అంతేనా? ఇదే మల్కాజ్గిరి అడ్డ ఇకపై ఎవరిని గెలవనియను, నేనే ఎమ్మెల్యే అని ఇంకా 15 సార్లు ఎన్నిసార్లు పోటీ చేస్తే నేనే ఎమ్మెల్యే అంటుండే. ఇప్పుడు నెక్స్ట్ టైం డిపాజిట్ కూడా రాదు అంటే ఎట్లా మరి? ఇప్పుడు ఆయన సవాలుకు మీ ప్రతి సవాల్ అంటే ఏం, దేనికోసం? అంటే ఆయన ఏ పార్టీలో ఆయన ఆపోజిట్ ఉండి ఓడగొడుతుంది అంతే, 100%. అంతే, మొత్తానికైతే గెలవనియారంట 100%. సమస్య ఎందుకంత కోపం వచ్చింది మీ మీద? అంటే ఇప్పుడు నిన్న దాడి జరిగినందుక, లేకపోతే మేము ఒకరిని ఆపనీకి పోయినాం, వాడిని కుట్టనీకి పోలే. ఆపడం తప్ప ఆపకుండా మేము కూడా వాళ్ళని కొడితే తప్పవుతుంది. ఆపడం కూడా తప్ప అంటే ఇక వాని ఇష్టం. ఇక అంతే, ఆపడం కూడా తప్పు అంటే వాని ఇష్టం. నేను ఆపనీకి పోయి నేను కొట్టనీకి పోతే తప్పవుతుంది. నాకు నేను కొట్టాలనుకుంటే అప్పుడే కొట్టచ్చు. ఇప్పటి నుంచి ఇంకా పెద్దగా ఉంటాయి. అంతేనా? చాలా పెద్ద సంబంధించి ఎప్పుడు బాగా మామూలుగా సౌమ్యుడు మీ ఎమ్మెల్యే కూడా కొంచెం బాగానే అగ్రెసివ్ అయినట్టున్నాడు. ఆయన చాలా అంటే చాలా మంచోడు. ఆయన వ్యక్తిగతం అవన్నీ నచ్చే నేను రాజకీయంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయినా. నేను ఏదో దేని గురించో పోలే ఆయన దగ్గరికి, నేను ఏదో ఆశించి పోలేదు. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు, ఆయన కూడా చెప్తాడు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అంటే అందరు కావాలి. ఆయన అందరికీ ఏ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో వస్తాడు, ఫోన్ లేపుతాడు, ఏది అవసరం ఉన్నా అన్నీ చేస్తాడు ఆయన. మేము ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికనే కాదు, మేము టీడీపీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డికి చేసినాం, మళ్ళా రేవంత్ రెడ్డి ఎంపీ నిలిచినప్పుడు రేవంత్ రెడ్డికి చేసినాం. ఇప్పుడు మేము చేస్తేనే కదా గెలిచింది, ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎంపీ మైనంపల్లి నిలిచినప్పుడు ఎంపీ మేము చేయలే, ఆయన ఓడిపోయాడు. మల్లారెడ్డి గెలిచింది, కనకారెడ్డి ఉంటే కనకారెడ్డి చేసాం. మళ్ళీ ఈయన రాజశేఖర్ అని ఉంటే రాజశేఖర్ అన్నకి నేను ఎంపటి తిరిగినా, నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి తిరిగిన, ఆయన గెలిచింది 50,000 మీద. ఇట్లనే ఇంకో ఇది చూస్తే ఇంకా ఉల్టా అవుతుంది. మల్కాయర్ లోకల్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవ్వండి నమ్మరు. అంతేనా? ఇప్పుడు ఇవ్వండి నమ్మడు. వాళ్ళు ఏమట్లా ఉంటారు? ఇప్పుడు చట్టం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. మీ మీద కూడా కేసులు వేసేసి నిజంగానే చెప్తున్నా కదా, కేసులు వేస్తే జైలు పోతాం మేము. పోనీ రెడీ, మేము రెడీగా ఇప్పటి నుంచి రెడీ, జైలు పోతాం. ఇకపై రాజకీయం ఓన్లీ మెదకే కాదు, మల్కాజ్గిరిలో కూడా చూసుకుంటా, నేను నా కొడుకు మొత్తం దీన్ని హల్చల్ చేస్తాం. ఏమి చేసినా వాళ్ళతో ఏమి కాదు. పోలీసు వాళ్ళని పెట్టుకోకుండా రమ్మానండి, 7 దాకా. అంతేనా? రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించినట్టు కదా? ప్రోత్సహించినట్టు కాదు అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? సిఐఓడు ఏంది అంటే వాళ్ళు ప్రోత్సహించినా మేము ప్రోత్సహించినాం? ఫస్ట్ మేము ఇచ్చినాం, మా స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన డిపార్ట్మెంట్. ఆయన మంచి ఎంత కష్టపడితే ఆ హోదాకు వచ్చి. నువ్వు రిప్రజెంటేటివ్ ఎలా మాట్లాడాలి? ఒక ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు అదే మా రాజశేఖర్ సారానే మాట్లాడుతాడు. ఈ సందర్భంగా మైనంపల్లి ఫ్యామిలీకి మీరు ఏం చెప్తారా? 100% ఇది చాలా తప్పు. ఇక మీద మీకు ఉన్నది అంతే. 100% బెదిరిస్తురా? బెదిరించుడా అదా ఇదా కాదు, ఆల్రెడీ అక్కడ నుంచి బెదిరింపులు వస్తున్నాయా? మాకు వస్తున్నాయి కదా, మేము ఇవ్వాలి కంపల్సరీ. అంటే డి అంటే డి డి అంతే, ఫైనల్ గా. ఫైనల్ రైట్. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ఒక 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు మనము ఈ చేయాలి. 3 ఏళ్ళు కాదు, 3 ఏళ్లలో ఏమైపోతుంది? 3 ఏళ్లలో ఏం మునిగిపోదు కదా. 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాకున్నా వచ్చినా, వాళ్ళు వచ్చిన మళ్ళీ రిటర్న్ వచ్చినా మేమైతే భయపడాల్సిన ప్రసక్తి లేదు. అంతేనా? సమస్య రైట్. ఇప్పుడు మైనంపల్లి కాకుండా మైనంపల్లి రోహిత్ వచ్చి ఇక్కడ పోటీ చేసినందుకు ఎట్లా ఉంటుంది? డిపాజిట్ అంతేనా? అంతే. ఎందుకంటే అంతగానం కోపం వస్తుంది మీకు? అంటే మీ లోకల్ ప్రజలకు వస్తుందా నిజంగా ఇక్కడ వచ్చిన మల్కాజ్గిరి లోకల్ వాళ్ళందరూ ఒకటే 100%. ఏదో చుట్టుముట్టుగా కాలే కానీ 100% అందరికి అందరు రెడీ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృత అయితే మళ్ళీ మీకు, ఎందుకంటే రెగ్యులర్ గా మీకు ఉంటుంది ఆయన అధికారంలో ఉందని చెప్పేసి ఆయన అనుకుంటాడు, సరే ఓడిపోయినా కానీ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? చేయని
దేనికైనా సరే ఆయన సవాల్ ఇస్తే పక్క సవాల్ ఇస్తాం అంతేనా 100%. అంటే డి అంటే డి అంటారు చూసుకుందామంటారు